శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ ఉదయం దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి. రహస్యమందు చూచు నీ తండ్రి. మనుషులు బయటికి కనబడేవి, పైకి కనబడేవే చూడగలుగుతారు. మనం ఆరాధించేటువంటి దేవుడు మరుగైనటువంటి స్థలాల్లో, రహస్య స్థలాలను కూడా చూడగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. మనుషులు పైరూపాన్ని బట్టి వారి నిర్ధారణకు వస్తారు. పైరూపాన్ని చూసి వారు నిశ్చయితతో మాట్లాడతారు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు అంతరంగ స్థితిని చూసేవాడు. మన అంతరంగ హృదయ స్థితిని చూసి, హృదయ స్థితిని బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుకని భక్తుడు దావీదు అంటాడు, అయ్యా మీకు మరుగైనటువంటి స్థలం ఎక్కడున్నది భూమి మీద అంటాడు. ఎందుకంటే దేవుని కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది అనేటువంటిది మనం ఈ మొదటి తలంపు ద్వారా మన జ్ఞాపకం చేసుకోవాలి. 2వ తలంపు ఏంటంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. ప్రతిఫలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా. భూమి మీద మన మనుషులు చూసినవి, మనుషులు గుర్తించినవి, అధికారులు చూసినవి, గుర్తించినవి, వారికి అనిపించిన వాటికి ప్రతిఫలం ఇస్తారు. మన అధికారులు ఉన్నారంటే వారికి అనిపిస్తేనే, వారికి మంచి అనిపిస్తేనే, లేకపోతే వారికి నచ్చితేనే, మన వారికి నచ్చితేనో మనకి ప్రతిఫలం ఇస్తారు. కానీ మన దేవుడు రహస్యంలో, మరుగైనటువంటి స్థలాల్లో దేవుని నామం పేరట చేసిన ప్రతి కార్యానికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే మదర్ తెరీసా గురించి మన అందరికి తెలుసు. కలకత్తా నగరంలో 4 గోడల మధ్య చేసినటువంటి రహస్య పరిచర్య. ఆమె ఎందరో అభాగ్యులైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఓదార్చింది, ధైర్యపరిచింది, వారికి పరిచర్య చేసింది. ఆ పరిచర్య ప్రతిఫలమే ప్రపంచం గుర్తించింది ఆమెను. ప్రపంచం గుర్తించే విధంగా దేవుడు ఆమెను హెచ్చించాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషులు చూసే విధంగా, మనుషులు కనబడే విధంగా మనం చేస్తే గుర్తింపు వచ్చిద్ది, ప్రశంస వచ్చిద్ది, వారు మనల్ని సత్కరిస్తారని అనుకోవద్దు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుని కొరకు మనం చేయగలిగింది, దేవుడు మనకిచ్చింది చేయగలిగితే రహస్యమందు చూసేటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. వాటి ప్రతిఫలం ద్వారా దేవుడు విశ్వాసులంటే మనందరి జీవితంలో ఆయన కార్యాలు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఏ ఉదయం ప్రభువా, శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు. నిజమే నా తండ్రి, రహస్యమందు చూచు తండ్రివి మీరై ఉన్నారు. మరుగైనటువంటి స్థలాల్లో చూసేవారు మీరై ఉన్నారు ప్రభువా. అయ్యా, మనుషులైతే కనబడేవి, వారు నాయన మరి పైకి కనబడేవి మాత్రమే చూసి వారు నిర్ధారణతో, నిశ్చయితతో వారు జ్ఞాపకం చేసుకుని చేయగలుగుతారు. అయితే నా తండ్రి మీరైతే ప్రభువా, అయ్యా రహస్య స్థలాల్లో నాయన పైకి కనిపించినటువంటివి, ఎవరు గుర్తించినటువంటివి కూడా నాయన మీరు గుర్తిస్తారు. మీరు చూసే దేవుడుగా మాకు ఉన్నారనేటువంటిది దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. దేవా ప్రతిఫలం ఇచ్చేది మీరు ప్రభువా. అయ్యా మనుషులైతే, అధికారులైతే నాయన మేము నచ్చితే అయ్యా మేము చేసిన పని వారికి అంగీకారం అయితే మాకు ప్రతిఫలం ఇస్తారు. మీరైతే నా తండ్రి అయ్యా మా పట్ల నాయన మేము చేసినటువంటి
అది చిన్న పైన పెద్ద పైన, అది ఎలాంటి పని అయినప్పుడు కూడా నాయన అయ్యా మీరు చూసి నా తండ్రి మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. దేవా ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీరు దర్శించండి అయ్యా. మనుషుల కొరకు, అధికారుల కొరకు అయ్యా మరి చూస్తున్నారనేటువంటిది పనులు కాకుండా ప్రభా అయ్యా మేము నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి దేవ మీరు మెచ్చేవి, మీకు నచ్చినవి, మీకు మహిమ తెచ్చేటువంటి పనులు చేసిన ఆయన మీ ద్వారా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాలు పొంది దేవ మీ నామ ఘనత కొరకు నేను భూమి మీద దీవించబెట్టేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొక పర్యాయం నా తండ్రి ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నుంటుని నాయన మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించి దేవా విశ్వాస జీవితంలో మిమ్మల్ని మహిమపరిచేటువంటి రీతిలో మేము జీవించేటువంటి అట్టి భక్తిని మా అందరికి మీరు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.